ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సేవ్ ద టైగర్స్ మీకు మంచి ఇమేజ్ కూడా యాడ్ చేసింది ఒక కమెడియన్గా కానీ, లేదంటే అందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10th ఇంటర్ చదివే పాపకి ఒక ఫాదర్ రోల్ ప్లే చేయడం అనేది నాకు తెలిసి మీ అంటే ఆ ఏజ్ గ్రూప్ ఉన్న కమెడియన్స్లో మీరే అనుకుంటా యాక్టర్స్లో ఎవరు చేయలేదు అలాగా. సో అంటే మీరు అంటే కొంచెం ఆ టెన్షన్ కానీ, లేదంటే అదే అనవసరంగా ఇప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు ఏజ్ ఎక్కువైపోతుంది అన్న ఏముండదా? ద క్యారెక్టర్ బ్రీఫ్ వాస్ వెరీ క్లియర్ బ్రో. 19 yearsకి పెళ్ళైన గంట రవికి 30 ఏళ్ళు వచ్చేసరికల్లా 12 ఏళ్ల పాప ఉంటుంది, 11 ఏళ్ల పాప ఉంటుంది. షీఈ్ అ టీనేజర్. సో యూ హ్యావ్ అ టీనేజ్ డాటర్ అండ్ అ వెరీ స్మాల్ సన్ హూస్ లైక్ 2 years old. దాట్ వాజ్ మై క్యారెక్టర్ బ్రీఫ్ అండ్ ఐ వాస్ కన్విన్స్డ్. వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సందర్భానికి, ఆ సిచ్యువేషన్స్కి వాడికి 19 ఏళ్ళకే పెళ్లి చేసేసారు. అది కథ. సో ఐఎమ్ కన్విన్స్డ్. నాకు 30 ఏళ్ళు, ఐఎమ్ కన్విన్స్డ్ లైక్ దాట్ అంతే. సో ఇట్స్ లైక్ బిగ్ డీల్. అండ్ హౌ కెన్ ఐ సే నో టు సమ్ సబ్జెక్ట్ లైక్ దాట్? సేవ్ ద టైగర్స్ ఇస్ ఐకానిక్ కామెడీస్ అయ్యే స్టేజ్లో ఉంది అది. సో అండ్ గ్రేట్ రైటింగ్. అట్లాంటి రైటింగ్ మనం తెలుగులో చాలా అరుదుగా చూస్తుంటాం. మనం ఇంతకుముందు వచ్చాయంటే వచ్చి ఉండొచ్చేమో, కానీ వాటన్నిటిలో నాకు నచ్చింది నేను చేస్తున్నా, అది సేవ్ ద టైగర్స్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాపులర్ తెలుగు సిరీస్ ఎవర్. నేను చెప్తలేదు, హాట్స్టార్ వాళ్ళు చెప్తారు. ట్రూ అది. అండ్ దట్టు వల్గారిటీ లేకుండా, లేదంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఉన్నది. అంటే ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్ ఆన్ ద ఇది ఉంటుంది. అండ్ నాకు ఎంతమంది చిన్నపిల్లల ఫ్యాన్స్ వచ్చారు దానివల్ల. అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేను. అది పెద్దోళ్ళ మ్యారీడ్ పీపుల్కి అనుకున్నా, అదందరూ పిల్లలు చూసిర్రు. అంకుల్ అంకుల్, అరే అంకుల్ కాదరా. సో ఓకే.